హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నంలోకి టిఫిన్స్లోకి టేస్టీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే విధంగా టమాటో కొత్తిమీర పుదీనా వేసి పచ్చడిని చూపిస్తున్నానండి. ఈ పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గింజల్ని వేసుకుని లో ఫ్లేమ్లో గింజ లోపల వరకు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వేరుశనగ గింజల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకుని నువ్వులు చిటపటం అనే వరకు దూరగా ఫ్రై చేసుకుని వీటిని కూడా వేరుశనగ గింజల బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. ఇలాగే ఇందులో 1 కప్పు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర సమానంగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన 4 లేదంటే 5 వెల్లుల్లి రేఖలను వేసుకుని 1 నిమిషం కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కలర్ మారాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా ఆకు అంతా బాగా మెత్తబడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా ఏ విధంగా మగ్గించుకోవాలండి. ఇలా టమాటా అంతా చాలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశనగ గింజలు నువ్వులని వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత చల్లారిన పుదీనా కొత్తిమీర ఇంకా టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూను పసుపు, రుచికి తగినంత సాల్టు, నానబెట్టుకున్నటువంటి 1 అర స్పూను చిక్కటి చింతపండు గుజ్జును వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్రని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను బెల్లాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ వేయకుండానే ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడి అచ్చం మనం హోటల్లో తింటూ ఉంటాం కదండి, సేమ్ అదే రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రేఖలను దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఇలా ఫ్రై చేసుకున్న పోపుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.